సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని చౌకబార్ రాజకీయాలు చేయడం సరికాదని సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలో ఉన్న సమయంలో తెల్లాపూర్కి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి అంతా గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన పనులేనని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా పార్టీలు, వ్యక్తులపై ఆరోపణలు చేయడం రాజకీయ ధోరణి కాదని హితవు పలికారు. రాజేష్ గౌడ్ గారు, అరుణ్ గౌడ్ గారు, వాజిద్ గారు, సుధాకర్ రెడ్డి గారు, తూర్పు సీన్ గారు, మరి మురళి గారు, ఆశీర్వాదం గారు, తెల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద, కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తున్నటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ 4-5 రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను, నాయకుడు నాకైతే కనిపించలే. ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎమ్మెల్యేని తీసి రైలు కట్ అవతలకు పడేసి మీకు భయపడి వనికి ఉరుకురికి వచ్చేసి మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మీ కేసీఆర్ చేసినట్టు లంగపల్ల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 100 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ. మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేసి గీ వార్డు మాకైతే మేము ఇక్కడ గెలుస్తాము, గీ కొన మాకైతే మేము గెలుస్తాము, గా 4 ఇండ్లు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పుర్రి, ఎవరు ఈ డీలిమిటేషన్ చేసిరు అనేటువంటి ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పుర్రి. డీలిమిటేషన్ ఎవరు చేస్తారండి? ఏఎస్సిఎఫ్ చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని అంటే ఎవరు? ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ. ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవడైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకోటి సిజీజీ అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 2 ఇండిపెండెంట్ బాడీలను కూర్చోబెట్టి మరి ఏదైతే భారతీనగర్లో తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న న్యూ ఎంఐజీ వెలిమేల గ్రామాన్ని కలపడాన్ని మరి అన్ని పార్టీలను కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు ఎంఐజీలో బీఆర్ఎస్ నాయకులు ఒక కార్యాచరణను తీసుకొని నిరాహార దీక్షలో భాగంగా మరి ఎంఐజీ ట్యాంక్ సెంటర్ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి అక్కడ ముగింపు సమయంలో మరి బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ ఆలోచనతోటి మరి ఎంఐజీ ప్రాంత ప్రజలకు, వెలిమెల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ క్యాడర్ను, కాంగ్రెస్ నాయకులను దుమ్మెత్తిపోయడం జరిగింది. మాకు చాలా బాధ కనిపించింది. దానికి ప్రత్యామ్నాయంగా మా విద్యుత్ నగర్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మేమందరం కూడా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, నాయకులను ఒక టార్గెట్ చేస్తూ తిడుతూ మమ్మల్ని అవహేళన చేయడం చాలా బాధ అనిపించింది. వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరే వాళ్ళైతే వాళ్ళ పార్టీ నాయకుడు ఉన్నాడు. పార్టీ నాయకునితో నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని. ఇక్కడ మాకు